ప్రభాస్ గారు ఏమన్నారండి ప్రీ రిలీజ్ ఈవెంట్లో? సీనియర్స్ తర్వాతే మేము 100% అని అన్నాడా లేదా? దీనికి కంపారిజన్ చేయమంటున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు అసలు కలెక్షన్ల పరంగా. ఓకేనా, ప్రభాస్ గారే ఒప్పుకున్నారు కదా. సో దీనికి సంబంధించిన టాపిక్ కూడా చాలా అప్డేట్ అనేది ఉంది. ఒకటి చాలా బయట ఏదేదో జరుగుతుందన్నమాట. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి కానీ అదర్ ఫ్యాన్స్కి కానీ తెలియాలన్నమాట. ఎవరైనా సరే ఎండు వరకు చూడండి వీడియోని. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి. సో ఈ రోజు డే 25 కాబట్టి ఈరోజు ఈ మూవీ అనేది అఖండ 2 మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. షేర్లో ఎంత, నెట్లో ఎంత, వరల్డ్ వైడ్గా ఎంత, గ్రాస్లో ఎంత, సీడెడ్లో ఎంత అని చెప్పి పూర్తిగా అండి. ఓకేనా, వీడియోని ఎండు వరకు చూడండి. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి రాజాసాబ్ మూవీ ఉంది కదా, సో దానికి సంబంధించి ఒక సాంగ్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నాచా నాచా అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నారనమాట. మామూలుగా ప్రభాస్ గారు ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ అనేది చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లతో కలిపి డ్యాన్స్ అనేది చేస్తున్నాడు అనమాట. మరి ఈ యొక్క సాంగ్ అనేది జనాలకి ఎలా మెప్పించబోతుంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం అనమాట. క్లియర్లీ వీడియోని ఎండు వరకు చూడండి, ఎవరు మిస్ చేయొద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఓకేనా, ఈరోజు డే 25 కాబట్టి ఇంకా ఒక షో అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క నిమిషంలో ఈ యొక్క 24 అవర్స్ గడవలేదు కాబట్టి ఇంకా 6 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈ యొక్క 6 లక్షలు అనేది షో ఉంది, ఒక షో అనేది ఉంది. ఈ షో కంప్లీట్ అయిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క 6 లక్షలు అనేది పెరుగుతుంది. మేబీ ఒక 8 లక్షలు లేదా 9 లక్షలు పెరగొచ్చు అనమాట. ఓకేనా, సో సండే రోజు బాగానే కలెక్షన్స్ అనేటివి చేసిందండి. సండే రోజు అంటే డే 24 అనేది బాగానే కలెక్షన్ అనేది చేసిందనమాట. సో టోటల్గా 45 లక్షలు అయితే చేసింది సండే రోజు. ఎందుకంటే సండే రోజు అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి మూవీకి బాగా వెళ్ళారు. డే 23 అనేది బాగా తగ్గిపోయింది, అసలు 3 లక్షల వరకే సంపాదించింది అనమాట. డే 22 చూసుకున్నట్లయితే 25 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఒక రకంగా వచ్చిందనమాట. సో డే 21 వచ్చి 9 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇక చూడాలి ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేస్తుంది, చేయబోతుంది అని చెప్పి లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు అంటే నేను ప్రతి వీడియోలో చెప్పేది కాదు, ఈ వీడియో ఎండ్ వరకు కాదు, లాస్ట్ వరకు చూడండి. మీకు పూర్తి డీటెయిల్స్ అనేటివి తెలుస్తుందన్నమాట. ఓకేనా, సో వీకెండ్ 3కి 44 కోట్ల 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. వీకెండ్ 2కి 12 కోట్ల 3 లక్షలు అయితే సంపాదించింది అనమాట. వీకెండ్ 1కి అంటే ఫస్ట్ వీకెండ్కి 76 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా, ఫస్ట్ వీకెండ్కి బాగానే సంపాదించింది. తెలుగులోనే 73 కోట్ల 35 లక్షలు అయితే సంపాదించింది. హిందీలో 69 లక్షలు అయితే సంపాదించింది. కర్ణాటకలో వచ్చి 20 లక్షలు అయితే సంపాదించింది. తమిళనాడులో వచ్చి 2 కోట్ల 45 లక్షలు అయితే సంపాదించింది. మలయాళంలో వచ్చి అటు ఇటు చూసుకున్నట్లయితే 10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా, ఇక వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాస్ పరంగా 122.7 లక్షలు అయితే సంపాదించింది అనమాట టోటల్గా. ఓకేనా, ఇండియన్లో చూసుకున్నట్లయితే 110 కోట్ల 70 లక్షలు అయితే సంపాదించింది అనమాట టోటల్గా. ఇక ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 12 కోట్ల 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇప్పుడు 35 లక్షలు ఉండింది ఇంతకు ముందు. సో ఇప్పుడు వచ్చి ఒక 5 లక్షలు అయితే పెరిగింది అనమాట. ఇక షేర్లో సీడెడ్లో చూసుకున్నట్లయితే 100 కోట్ల పైనే దాటిందని చెప్తున్నారు. ఓకేనా, 100 కోట్ల పైనే దాటిందని చెప్తున్నారు. చూస్తుందండి, వెయిట్ చేయండి అసలు టోటల్ కలెక్షన్స్ అనేటివి ఎంత ఏంటి అనేది. ఓకేనా, సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. సో నేను ఫస్ట్లో చెప్పాను, ఈ యొక్క రాజాసాబ్ సాంగ్ అనేది వస్తుంది, ముగ్గురు హీరోయిన్స్తో యొక్క సాంగ్ అనేది వదులుతున్నారు అని. ఆ యొక్క సాంగ్ను చూస్తున్నట్లయితే బాలీవుడ్ సైడ్ అనేది ఎక్కువగా ఈ యొక్క సాంగ్ అనేది చూసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క షార్ట్స్ పరంగా, వీడియోస్ పరంగా కానీ బాలీవుడ్ సైడ్ నుంచి అయితే వస్తుంది. ఎందుకంటే అదొక నాచే సాంగ్ అనేది తీసుకొని వస్తున్నారు కాబట్టి. ఇక నాచే అనే మీనింగ్ అనేది దేనికి వర్తిస్తుందో మీకు ఆల్రెడీ క్లారిటీగా తెలిసిపోయి ఉంటుంది. ఓకేనా, మన తెలుగులో ఇప్పుడు ఫస్ట్ ప్రోమో సాంగ్ అనేది వదిలేరు. ఆ యొక్క సాంగ్ డీటెయిల్స్ అనేది ప్రభాస్ గారు ఎలా కనిపిస్తుంటారు, ఒక బ్యాండ్ మేళం డ్రెస్ లాగా ఉంటుంది, కానీ అది బ్యాండ్ మేళం డ్రెస్ కాదు. ప్రతి
డ్రెస్సింగ్ స్టైల్లో అదే విధంగా ఉందన్నమాట. అది కాకుండా ఈయన వేసిన డ్రెస్సులు నిజంగా అసలు నేను ఏ సినిమాలో చూడలేదు, ఏ సినిమాలో ఈయన్ని ఆ విధంగా గమనించలేదన్నమాట. అసలు ఏ విధంగా ఉన్నాడంటే మరీ లూజ్, అంటే మరీ ఆ యొక్క డ్రెస్ అనేది మరీ లూజ్గా ఉందన్నమాట ఆ యొక్క డ్రెస్ అనేది. సో అక్కడ తెలుస్తుంది. చూద్దాం ఈ యొక్క సాంగ్ అనేది ఏ విధంగా అనేది విధ్వంసాన్ని సృష్టించబోతుందో అని చెప్పి ఇంకా వేచి చూడాల్సిందేనమాట. మరి ఈ యొక్క బాలయ్య బాబు గారి మూవీని, అఖండ తాండవం మూవీని నేను ఒకటే చెప్తాను, బాగా వినండి. రాజాసాబ్కి అఖండ 2కి అఖండ తాండవం, రాజాసాబ్కి అఖండ తాండవంకి కంపారిజన్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఈ కంటెంట్ వేరు, ఆ కంటెంట్ వేరు, ఓకేనా? ఈ కంటెంట్ వేరు, ఆ కంటెంట్ వేరు. ఈ యొక్క రాజాసాబ్ కొంతమంది అంటున్నారు ఏమంటున్నారంటే రాజాసాబ్ మూవీ వచ్చింది కదా, సో ఈ యొక్క అఖండ తాండవం 2 ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి దాటుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. చూడాలి, ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా. మూవీ రిలీజ్ అవ్వకముందే వీళ్ళు టాక్ అనేది చేసేస్తున్నారు అనమాట. కానీ ఒక పెద్ద హీరోకి నార్త్ అమెరికా సైడు, నేను ఇంతకు ముందే చెప్పాను, నార్త్ అమెరికా సైడు భారీగా కలెక్షన్స్ అనేటివి రాబట్టింది అనమాట. ఆ విషయం తెలిసిందే కదా. సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా ఎంత రాబట్టింది ఏంటి అని చెప్పి, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. 285 లొకేషన్లలో ఆడుతుంది అనమాట. ఎందుకంటే నార్త్ అమెరికా సైడు ఇంత పెద్ద బడా హీరోకి ఆయన అంత కలెక్షన్స్ అనేటివి చేయడం అనేది గొప్ప విషయమే. చాలామంది కంపారిజన్ చేసి పోటీ చెప్పమంటున్నారు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్తా, ఆ యొక్క రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాజాసాబ్ ప్రభాస్ గారు ఏం మాట్లాడారు, ఎవరైనా సరే అంటున్నా, సారీ అండి. సో నేను సీనియర్స్ని చూసే నేర్చుకున్నాను నేను, ఓకేనా? అది బాలయ్య బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎవరైనా సరే, ఒక మహేష్ బాబు గారు కూడా కావచ్చు అనమాట. ఎందుకంటే వయసులో పెద్దోడు అనమాట, ఎంతైనా సీనియర్స్ కాబట్టి. సీనియర్స్ని చూసే మేము నేర్చుకున్నాము, సీనియర్స్ తర్వాతే మేము అని చెప్పిన మగాడు ఎవడైతే ఉంటాడో ప్రభాస్ గారే. అర్థమైందా? ఇప్పుడు బాలకృష్ణ గారికి ఒక క్యూరియాసిటీ అనేది వచ్చి ఉంటుంది. అరే బాబు, నిజమే కదా, నువ్వు చెప్పింది నిజమేను, ఎవరు పోటీ పెట్టమంటున్నారు, ఎవరు చేయమంటున్నారు ఈ విధంగానంటే, నిజంగా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఈ విధంగా కంపారిజన్ చేయమని. ప్రభాస్ గారే ఒప్పేసుకున్నారు కదా సీనియర్స్ తర్వాతే మేము అని. ఇంకేంటి మనదేముంది మధ్యలో, చెప్పండి, మనదేముంది? ఆయనే ఒప్పేసుకున్నాడు డైరెక్ట్గా, అదనమాట. సో ఈ కలెక్షన్ల పరంగా కంపారిజన్ చేయొచ్చు, కానీ మూవీ పరంగా బాలయ్య గారి యాక్టింగ్ పరంగా, ప్రభాస్ పరంగా యాక్టింగ్ అనేది కంపారిజన్ చేయకూడదు. ఆల్రెడీ ప్రభాస్ గారే ఒక మెట్ అనేది తగ్గి సీనియర్స్ తర్వాతే మేము అని చెప్పి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పేశాడు. ఇంకేముంది, మనదేముంది ఈ మధ్యలో మనం మాట్లాడుకునేది, ఓకేనా? సో ఇదనమాట. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్, ఇటువంటి మోటివేషన్ అప్డేట్స్ అనేటివి మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా? బాయ్.